నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే గోవా గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. అశోక్ గజపతిరాజును మంత్రి లోకేష్ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ను మర్యాదపూర్వకంగా కలిసిన లోకేష్ ఆయన్ను కూడా సత్కరించారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. దీంతో పోలవరం పట్టిసీమ గ్రామాల వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఎగున 28.160 మీటర్లు, దిగువన 18.400 మీటర్లు నీటి మట్టం నమోదైంది. 48 రేడియల్ గేట్ల ద్వారా 2.03 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వైఎస్ షర్మిలారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 25 మంది లోక్సభ ఎంపీలు, 11 మంది ఎంపీలు పేరుకు మాత్రమే ఉన్నారని, విభజన సమస్యల మీద నోరు విప్పే దమ్ము ఒక్కరికి లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరూ బీజేపీ ఎంపీలేనని, బీజేపీ బిల్లులకు మేము సిద్ధం అంటూ రాష్ట్ర ఎంపీలు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. 11 ఏళ్లుగా విభజన సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, అందరూ మోడీ మెప్పు కోసమే పనిచేస్తున్నారని, మోడీ దగ్గర పోటీ పడుతున్నారని అన్నారు. రాష్ట్ర విభజన సమస్యల మీద ఒక్కరూ మాట్లాడేవారు లేరని షర్మిల అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు అందరూ పార్లమెంటుకు హాజరవుతున్నారు. టీడీపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, వైసీపీ అయితేనేమి, బీజేపీ అయితేనేమి అందరూ కూడా ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నారు. కానీ ఒకసారి ఎందుకు హాజరవుతున్నారు అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాలు అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి. 10 సంవత్సరాలుగా కేంద్రం మనకిచ్చిన విభజన హామీలలో ఎన్ని నెరవేర్చుకోగలిగాం? మరి ఇంకా ఎన్ని నెరవేర్చుకోవాల్సి ఉంది? కనీసం ఒక్కటైనా నెరవేర్చుకోగలిగామా? మరి అన్ని విభజన హామీలు పెండింగ్ లో పెట్టుకుని ఇంతమంది ఎంపీలు, 25 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి. మరి ఇంతమంది ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాలుగా ఉండి కూడా ఏమి సాధించినట్టు? పేరుకు మాత్రమే వైసీపీ అయినా, జనసేన అయినా, టీడీపీ అయినా పేరుకు మాత్రమే వీళ్ళు ఈ పార్టీలకు సంబంధించిన ఎంపీలు గాని, నిజానికి వాస్తవానికి వీళ్ళందరూ కూడా బీజేపీ ఎంపీలుగానే వ్యవహరిస్తున్నారు. బీజేపీ పార్టీకి ఎక్కడ ఏ బిల్లుకు ఏ మద్దతు ఇవ్వాలన్నా వాళ్ళు ఇంకా అడగక ముందే బీజేపీ పార్టీ వీళ్లే ముందే మేం సిద్ధం అన్నట్టుగా ప్రతి బిల్లుకు ఆమోదం తెలుపుతున్నారు. అందుకు ప్రతిఫలంగా మన రాష్ట్రానికి సంబంధించి కనీసం విభజన హామీలలో ఏ ఒక్కటైనా మనం ఇప్పటి వరకు అయినా నెరవేర్చుకోగలిగామా? ఎందుకని ఇంతమంది ఎంపీలు ఉండి కూడా ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు, మోడీ మెప్పు పొందాలని చూస్తున్నారు. ఇన్ ద ప్రాసెస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. ఎందుకని? ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇంతమంది ఎంపీలు ఉండి కూడా 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి, 11 సంవత్సరాలు అయింది యాక్చువల్లీ మన రాష్ట్రం ఏర్పడి. మరి మనం ఏం సాధించుకున్నట్టు? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు. బహిరంగంగా ఆ పొత్తులు కనిపించకపోయినా వీళ్ళందరూ కూడా తొత్తులే. బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఏ పార్టీకి చెందిన వారైనా కూడా ఈరోజు రబ్బర్ స్టాంపుల్లా మారిపోయారు. బీజేపీ చేతిలో కీలు బొమ్మల్లా మారిపోయారు. ఒక్కటంటే ఒక్క విభజన హామీ గురించి కూడా ఒక్క పార్టీకి చెందిన ఒక్క ఎంపీ కూడా మాట్లాడడం లేదు అంటే మీకు ఎందుకు ఓట్లేసినట్టు? ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించినట్టు? మీరు ఢిల్లీ వరకు పార్లమెంటుకు ఎందుకు వెళ్తున్నట్టు? ఎందుకు హాజరవుతున్నట్టు? ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో మిగతా రాష్ట్రాలకు వచ్చిన రాష్ట్రాలు ప్రత్యేక హోదాతో వేల కొద్ది పరిశ్రమలు వచ్చాయి. మరి ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు కావాలని చంద్రబాబు గారంటే, మోడీ గారేమో 10 సంవత్సరాలు ఇస్తామని అధికారంలోకి రాకముందు మాటిస్తే, మరి అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అయినా మోడీ ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలుగా ఉండి కూడా ఇంతవరకు కూడా ప్రత్యేక హోదా మనం సాధించుకోలేదు అంటే మరి ఈయన మోడీ అనాలనా, కేడీ అనాలనా? కూటమి ఏడాది పాలనలో ఎన్నెన్నో విజయాలు సాధించినట్లు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గుడివాడ పట్టణం 18వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు ఉన్నాయా అని మహిళల్ని అడిగి ఎమ్మెల్యే రాము తెలుసుకుని సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. పర్యటనలో భాగంగా ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందుతుంటే చూసి ఓర్వలేక వైకాపా నేతలు పిచ్చి వాగుళ్లు వాగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని పేద వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రాము ఉద్ఘాటించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని పాత గుంటూరులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత గుంటూరులో 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని కృషితో నందివెలుగు బ్రిడ్జ్ పునర్నిర్మాణం చేపట్టి నగరంలో అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందిస్తూ కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందన్నారు. చంద్రబాబు నాయుడు పిలుపుతో పేదలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. నేరాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి కొత్తేమీ కాదు. ఆయనకు మొదటి నుంచి ఉన్న అని స్కామ్లు చేయడం, స్కీములు పెట్టడం అనేది వారి తండ్రి పాలన నుంచి గత 5 సంవత్సరాల వైసీపీ పాలన వరకు కొనసాగించిన సంగతి అందరికీ తెలిసిందేనని అన్నారు. ప్రజలు చీకొట్టిన చిత్కరించిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో తీరు ఇంకా మారలేదని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. ప్రజల్లో సంతృప్తి స్థాయి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి సంతృప్తిగా కనపడుతుంది. ఈరోజు సోదరుడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి సారథ్యంలో వారి నియోజకవర్గంలో కూడా నేను ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాను. ఈ కార్యక్రమంలో రాజ్యాంగం మొదలైన కాడి నుంచి చూస్తూ ఉన్నాను. కలిసిన ప్రతి ఒక్కరు కూడా పూర్తి సంతృప్తి, వారికి అందుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, జరిగిన అభివృద్ధి, జరగబోతున్నటువంటి అభివృద్ధి గురించి కూడా తెలుసుకొని వాళ్ళు చాలా ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారి పట్ల కానీ మాకు మీరు వచ్చినాకే అన్నీ వచ్చినాయి అనేది వాళ్ళు హార్ట్ఫుల్గా గుండెల నుంచి వచ్చి చెప్తా ఉన్నారు. మేము చేసాం కాబట్టి ప్రజల్లోకి వెళ్ళగలుగుతా ఉన్నాం. 13 నెలల కాలంలోనే మరి ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారంటే ఎక్కడికి వెళ్ళినా కూడా విస్తృతంగా ప్రజలు తరలిస్తూ ఉన్నారు. వాళ్ళ సంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇదే కార్యక్రమాలు వెన్నంటి ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఇవాళ ప్రతిపక్షానికి కూడా పనికిరాడని చెప్పి 11 సీట్లకి పరిమితం చేసినటువంటి రాష్ట్ర ప్రజలు రాబోయే రోజుల్లో ఏదన్నా రాని ఒకసారి తప్పు చేశారు, రాష్ట్రం అధోగతి పాలైంది. మరొకసారి ఏ ఎన్నికలన్నా రాని, కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మండలాలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలకు అండగా నిలబడి వాళ్ళు కాపాడుకో ఇచ్చిన అధికారం మేము బాధ్యతగా మేము ముందుకెళ్తాం. ఖచ్చితంగా అదొక బాధ్యతగా స్వీకరించి ఛాలెంజ్గా తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. మీరు కూడా వెన్నంటి ఈ ప్రభుత్వానికి నిలబడండి. ఖచ్చితంగా మీరు ఆశించిన విధంగా ప్రభుత్వ పరిపాలన సాగింది. ఖచ్చితంగా ముందుకు వెళ్లే విధానంలో అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఒక విజన్తో ముందు చూపుతో ముందు పోయేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి. పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇంటింటికి తిరుగుతూ ఏడాదిలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను కరపత్రాల రూపంలో ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయని అన్నారు. ఇది మంచి పాలనకు నిదర్శనమని అన్నారు. గవర్నర్పేట డిపో స్థలాన్ని లూలు సంస్థకి ఇచ్చే ప్రతిపాదన విరమించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఉద్యోగుల సంస్థ ప్రకటించింది. విజయవాడ నగరం నడిబొడ్డులో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ గవర్నర్పేట 1-2 డిపోలకు సంబంధించిన పాత బస్టాండ్కు సంబంధించిన 3.7 ఎకరాల 100 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని లులు షాపింగ్ మాల్కు ప్రభుత్వం కట్టబెట్టే ఆలోచనలు విరమించుకోకపోతే ఈ ఆందోళన ఇంతటితో ఆగదని 2వ దశలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా చేపడతామని ఏపీపీ టీడీ ఎంప్లాయీస్ యూనియన్ విజయవాడ జోన్ 2
జోనల్ కార్యదర్శి వై శ్రీనివాసరావు హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు శుక్రవారం విజయవాడ నగరంలో ఉన్న గవర్నర్పేట 1-2 డిపోల వద్ద ఆర్టీసీ స్థలాలను ప్రైవేటుకి వ్యక్తులకు అప్పగించే ప్రయత్నంలో భాగంగా నగరం నడిబొడ్డులో ఉన్న 100 కోట్ల విలువైన స్థలాన్ని లులు షాపింగ్ మాల్ కి కట్టబెట్టాలని చూడటం చాలా బాధాకరమని, అభివృద్ధి చేయాలనుకుంటే ప్రభుత్వం లులు మాల్ కు ఆర్టీసీకి గొల్లపూడిలో ఇస్తామన్న స్థలాన్ని లులు మాల్ కి ఇచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయించాలని జోనల్ కార్యదర్శి వై శ్రీనివాసరావు అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఈయూ జిల్లా కమిటీ నాయకులు, గవర్నర్పేట 1-2 డిపో నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోవు కార్యాచరణను ప్రకటిస్తామని ఈయూ తెలిపింది. నా పేరు జిఎం రావు, విద్యాధర్మ డిపో సెక్రటరీ. ఈరోజు ఏదైతే ఉందో ధర్నా కార్యక్రమం, ఈ మహాధర్నా ముఖ్య ఉద్దేశం విషయం ఏంటంటే ఆర్టీసీ ఆస్తుల్ని ప్రైవేటు పరం చేసే ప్రైవేటు వ్యక్తులకి చాలా తక్కువగా ఇచ్చే విధానాలని మానుకోవాలని, ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ కుటుంబాలు కూడా ఈ ప్రజా రవాణాలో భాగస్వాములే, ఈ ప్రభుత్వంలో కూడా భాగస్వాములే. కానీ ఆర్టీసీ కుటుంబాలని, ఆర్టీసీ కార్మికులను పక్కన పెట్టి చాలా కారుజోగా ప్రభుత్వ ఆర్టీసీ స్థలాల్ని ప్రైవేట్ వ్యక్తులకి లీజుకి ఇచ్చేదాన్ని మానుకోవాలని. ఎందుకంటే మేము కూడా ఆర్టీసీ ఆస్తుల మీద మా అధికారులు కూడా ఈ ఆస్తులకు సంబంధించి ట్యాక్సులు కడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇక ఈ ఏరియాల్లో ఎక్కడా కూడా ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ పరమోక స్థలాలు ఉన్నా కూడా, ఏమొచ్చినా కూడా, ఎవరొచ్చి ఏ ప్రైవేట్ వ్యక్తి వచ్చినా కూడా ఆర్టీసీ ఆస్తుల మీద కన్నేయటం, ఆర్టీసీ ఆస్తులనే కోరుకోవడం జరుగుతుంది. ఎంతో కాలంగా 1952లో పుట్టిన ఈ పాత బస్ స్టాండ్ వేలాది మంది, లక్షలాది మంది ప్రజలకి రవాణా సౌకర్యాలు కల్పించిన ఈ దీన్ని కబ్జా చేసి దీన్ని ప్రైవేట్ వ్యక్తులు దారా చేయడం అంటే చాలా దారుణమైన విషయం. మేము కూడా స్వాగతిస్తున్నాం. అభివృద్ధి అనేది చాలా అవసరం. దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందితే అందరి కుటుంబాలు బాగుంటాయి. కానీ ఆర్టీసీ సంస్థలు ఆర్టీసీ స్థలాలని తీసుకునే కాకుండా ఎక్కడైతే పొరంబోకు స్థలాలు ఉంటే అక్కడ కూడా ప్రభుత్వం ఇటువంటి మాల్స్ని ఏర్పాటు చేసి ఇటువంటి ఇస్తే అక్కడ కూడా ఇంకా డెవలప్ అయింది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ పెద్దల్ని కలవడం జరిగింది. గౌరవ ఎండీ గారిని, ట్రాన్స్పోర్ట్ మన చైర్మన్ గారిని, అలాగే ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అలాగే మినిస్టర్లు కూడా సమాచారం అలాగే కలవడం కూడా జరిగింది. ఇది గౌరవం ఇప్పటి వరకు మేము ఒక స్టేజిలో ఈ రోజుని చిన్న కార్యక్రమం ధర్నా ద్వారా తెలియపరిచాము. ఇది గౌరవ ప్రభుత్వం పెద్దలు కూడా ఆలోచన చేయాలి. ఆలోచన చేయడం ద్వారానే సమస్య పరిష్కారం అవుద్ది. లేని పక్షంలో మేము యూనియన్గా అన్ని సంఘాలుగా మిగతా సంఘాలు కూడా మేము ఉమ్మడిగా కలుపుకొని అవసరమైతే ఉమ్మడి కార్యాచరణని జేఏసీగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని కాపాడుకోవడానికి మా వంతు ఉద్యమం చేయడానికి కూడా మేము ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాము. అలాగే రాష్ట్ర కమిటీగా కూడా నిర్ణయాలని అనౌన్స్ చేసి మరి ప్రజాప్రతినిధులకి మీడియా ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది.